కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ప్రచారాన్ని ప్రారంభించారు. టీచర్ల సమస్యలపైనే తన ప్రధాన ఫోకస్ అన్నారు కొమరయ్య. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తే విద్యాభ్యాసంపై దృష్టి పెడతారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే టీచర్ల తరపున కొట్లాడతానని చెప్పారు. టీచర్లకు రావాల్సిన బకాయిలు, సిపిఎస్ రద్దు, భాషా పండితుల ప్రమోషన్ల కోసం తన వంతు కృషి చేస్తానన్నారు కొమరయ్య. ఏమవుతుందంటే వాళ్ళ ఇష్యూస్ కొరకు దాని కొరకు రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేయడము, లేకుంటే గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ వాళ్ళ మంచి టైం అంతా వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే వాళ్ళకు ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకు సరైన ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళను ఫ్రీ మైండ్తో పెడితే వాళ్ళు స్టూడెంట్స్ను మంచి స్టూడెంట్స్ తయారు చేసి మన ఫ్యూచర్ చాలా యూస్ఫుల్ సిటిజన్గా తయారు చేస్తారు. మీ టీచర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నన్ను మీరు గెలిపిస్తే మీ వెంబడి ఉంటూ మీ ఇష్యూస్ను టైం టు టైం రిప్రజెంట్ చేస్తూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్, సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకొని స్టేట్ గవర్నమెంట్ దాన్ని పర్సూ చేస్తూ ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని